హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే మనం సిద్ధేశ్వర ఆలయంకి అయితే వెళ్ళాము. సిద్ధేశ్వర ఆలయం ఎలా ఉంది అని అయితే వీడియోలో చూపిస్తున్నాను. వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇదైతే ఎంట్రన్స్లోనే ఇక్కడ చెరువు అయితే ఉంటుంది. చెరువులో ఇక్కడ ఉసిరి దీపాలు అయితే ఇలా వదులుతారనమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుందన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగా ఉంది, కానీ నేను వీడియో అయితే మొత్తం తీయలేకపోయాను, ఏమనుకోకండి. ఇది బయట అనమాట. చూస్తున్నారు శ్రీ 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 సిద్ధేశ్వర ఆలయం బయట ఇలాగో ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. నేనైతే వీడియో మొత్తం తీయలేదు, ఏమనుకోకండి. ఎందుకంటే నైట్ అయింది, దర్శనం అయ్యేసరికి చాలామంది ఉన్నారు, అందుకనేసి వీడియో తీయలేదు. కొంచెమే తీసాను వీడియో, ఏమనుకోకండి. చూస్తున్నారు ఇక్కడైతే హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. హనుమాన్ చాలా బాగా ఉన్నాడు. ఇక్కడ నంది ఉందన్నమాట. నంది చూడండి ఎలా ఉందో. చూస్తున్నారు ఇక్కడ నంది ఉంది. ఇది గుడి అనమాట. గుడి లోపల దేవుడు అయితే చాలా బాగా ఉన్నాడు. ఫోటో అయితే పెడతాను చూడండి. అర్ధనారీశ్వరుడిని అలంకరణ అయితే చేశారు ఆ రోజు. చాలా బాగా ఉన్నాడు. ఈ టెంపుల్లో అయితే 1 ఇయర్కి ఒకసారి సూర్యుడి కిరణాలు అయితే శివలింగం మీద అయితే పడతాయంట. ఏం పెట్టకుండా కూడా డైరెక్ట్ పడుతుందంట. సూర్యుని కిరణాలు అయితే పడుతుందంట. ఇది మన కార్తీక మాసంలోనే పడుతుందంట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇంకొక టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. పక్కన అయితే నాగదేవత టెంపుల్ అయితే ఉంది. నాగదేవత టెంపుల్ ఎదురుగా చూస్తున్నారు ఇక్కడ ఉసిరి చెట్టు అయితే ఉంది. ఉసిరి చెట్టు కింద ఇలా దీపాలు అయితే పెట్టాలి. 365 ఒత్తులతో ఇలా దీపాలు పెట్టాలి. మంచిగా ముగ్గు వేసి పూలతో డెకరేషన్ చేసి అయితే ఇలా పెడతారు. చూస్తున్నారు కదా, ఉసిరి చెట్టు చూడండి ఇలా అయితే ఉంది. ఉసిరి చెట్టు కింద మంచిగా డెకరేషన్ చేసి దీపాలు అయితే పెడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తుంది నాగదేవత టెంపుల్ అనమాట. ఇప్పుడు పక్కనే ఆ టెంపుల్ పక్కనే పార్క్ అయితే ఉంది. ఈ పార్కులో అయితే చూస్తున్నారు కదా, శివుడు అయితే శూలం పట్టుకొని చాలా బాగున్నాడు శివుడు. ఇక్కడ చూడండి చాలా బాగా ఉంది పార్క్ అయితే. వరంగల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ కావండి ఈ టెంపుల్కి. సిద్ధేశ్వర ఆలయం అనమాట. చాలా బాగుంది టెంపుల్. ఈ టెంపుల్కి అయితే ఒక హిస్టరీ ఉంది, మీరు వచ్చి తెలుసుకోండి. చూస్తున్నారు ఇక్కడ ఎలిఫెంట్స్, శివుడు, మంచిగా శివలింగం, చాలా బాగుంది టెంపుల్. ఇంకా లోపల దేవుడు అయితే ఇంకా చాలా బాగున్నాడు. అర్ధనారీశ్వరుని అలంకరణ అయితే చేశారు. ఆ వీడియో తీయలేదు, కానీ నేనైతే ఫోటో పెడతాను స్క్రీన్ మీద చూడండి. ఇప్పుడు మనం వెళ్ళేది భూకైలాసగిరి అనమాట. భూకైలాసగిరిలో అయితే 3 గుండ్ల మధ్యలో కాలభైరవుడు అయితే ఉంటాడు. అక్కడ మేమైతే దీపం పెట్టాము. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి అనమాట. ఎండ అయితే మంచిగా కొడుతుంది అనమాట. టైం అయితే 4 అయింది. ఆ టైంకి చూడండి ఎండ ఎలా కొడుతుందో. ఇప్పుడు మనం వెళ్ళేది భూకైలాసగిరి అనమాట. భూకైలాసగిరి దగ్గరికి వెళ్ళి అక్కడ కాలభైరవుడు ఉంటాడు. ఆ కాలభైరవునికి మనం దీపం పెట్టాలి. మేమైతే కొబ్బరి దీపం మంచిగా పెట్టాము. అలికి మంచిగా ముగ్గేసి ఫ్లవర్స్తోని డెకరేషన్ చేసి ముగ్గు అయితే వేసి కొబ్బరి దీపం అయితే పెట్టాము. కొబ్బరికాయ కూడా కొట్టి మంచిగా కొబ్బరి దీపం పెట్టాము. ధూపం వేసినాం. మంచిగా ప్రసాదం గిట్ట పెట్టి మంచిగా చేసినాం అనమాట. ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వరంగల్కి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఈ టెంపుల్, పద్మాక్షమ్మ టెంపుల్, 1000 పిల్లర్, భద్రకాళి టెంపుల్, ఈ టెంపుల్స్కి అయితే పక్కా విజిట్ కావండి. చూస్తున్నారు కదా, కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ విజయలక్ష్మి వ్లాగ్స్. మళ్ళీ ఇంకొన్ని వీడియోస్తో మంచి కొత్త విశేషాలతో మీ ముందుకు వస్తాను. బాయ్. చూస్తున్నారు కదా, శివుడు అయితే ఇలా అర్ధనారీశ్వరుని లాగా అయితే ఇలా చేశారు శివుని. చాలా బాగున్నాడో చూడండి. ఈ శివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివుని అందరూ దర్శనం చేసుకొని ఎంత బాగున్నారో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయలక్ష్మి వ్లాగ్స్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.